తెలంగాణలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరో 3 రోజుల పాటు మోస్తారు వానలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణలో అయితే ఇప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ రోజు ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, ఈ తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న 3 రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రకటించింది. అట్లాగే ఉదయం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నిన్న నమోదైన ఉష్ణోగ్రతను పరిశీలిస్తే నల్లగొండ జిల్లా దామర్చర్లలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. అట్లాగే వనపర్తి జిల్లాలో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిన్న సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. అట్లాగే పిడుగులతో వర్షం కురిసింది. దీంతో దాదాపుగా వడగళ్ల వానతోని 2 మృతి చెందారు. అట్లాగే ఈ పిడుగుపాటికి ఒకరు మృతి చెందారు. ఈ రకంగా ఉదయం ఎండలు ఉంటున్న పరిస్థితి. సాయంత్రం అయితే వాతావరణం చల్లబడి వడగళ్ల వానతోని గాలి వాన బీభత్సం సృష్టిస్తూ వర్షాలు పడే పరిస్థితి. ఈ రకమైన భిన్నమైన వాతావరణం ఇప్పుడు నెలకొన్నది. మెయిన్ గా మహారాష్ట్రలోని మరట్వాడ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్వారా ఉత్తర తెలంగాణ, ప్రధానంగా కర్ణాటక బార్డర్ లో ఆనుకుని ఉన్న మహబూబ్నగర్ గాని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు రానున్న 3 రోజుల్లో ఈ వాతావరణం నల్లగొండ జిల్లాలో గాని, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, ఇటు హైదరాబాద్ మెయిన్ గా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హీట్ వేవ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. ఇటు వడగళ్ల వానకు సంబంధించి చాలా చోట్ల పంటలు నష్టపోయిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి, బొప్పాయి అట్లాగే పంట తోటలు వేసిన రైతులకు నిన్న కురిసిన వడగళ్ల వానతోని నష్టం వాటిల్లింది. అట్లాగే ఈ ఎండలకు సంబంధించి కూడా ప్రజలు 6 వడదెబ్బతోని మృతి చెందిన సంఘటనలు కూడా నిన్న చోటు చేసుకున్నాయి. ఈ రకంగా ఇటు ఉదయము తీవ్రమైన ఎండ, అట్లాగే సాయంత్రం వడగళ్ల వానతోని ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది రానున్న 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడి. రైట్, థ్యాంక్ యూ వాసు.